రోడ్ సైడ్ దొరికే బఠానీ చాట్ అంటే పిల్లలకు చాలా ఇష్టమా? తప్పకుండా ఈ వీడియో చూసి ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు మళ్ళీ ఇంట్లోనే తినడానికి ఇష్టపడతారు. అంత పర్ఫెక్ట్గా వచ్చింది. అంత క్లారిటీగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అన్సు విక్రమ్ 57 ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. బఠానీలు ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్నాను. మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత నీళ్లు మార్చి పక్కన పెట్టేసినాను. ఇప్పుడైతే నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఇప్పుడు బఠానీలు అయితే కుక్కర్లోకి వేస్తున్నాను. ఒక చిన్న బంగాళదుంప కూడా కట్ చేసి వేస్తున్నాను. ఈ బంగాళదుంప వేయడం వల్ల గ్రేవీ చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేసి సరిపడినన్ని నీళ్ళు వేసుకొని అయితే ఒక 8 నుంచి 10 విజిల్ వరకు ఉడికించుకోవాలి. అప్పుడే బఠానీలన్నీ మెత్తగా ఉడికిపోతాయి. కాబట్టి ఇవి ఉడికేలోపు నేనైతే మిక్సీ జార్లో ఒక పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ వేసి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టినప్పుడు ఫైన్గా మిక్సీ కాదు కాబట్టి నేను ఉడికించుకున్న బఠానీలు కూడా వేసి మిక్సీ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఎంత వీలైతే అంత చిన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. నేను ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా జస్ట్ అలా వేగితే సరిపోతుంది. ఫైన్గా అయితే వేగాల్సిన అవసరం ఏం లేదు, కొద్దిగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనమైతే అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా ఆయిల్లో జస్ట్ అలా మగ్గితే సరిపోతుంది. ఆనియన్స్ అయినా, క్యారెట్ అయినా, టమోటాలైనా జస్ట్ మగ్గాలి అంతే, కానీ ఫైన్గా ఉడకాల్సిన అవసరం ఏం లేదు. బఠానీ చాట్కి ఈ పచ్చి ఫ్లేవర్ తగులుతుంటేనే బఠానీ చాట్ టేస్ట్ బాగుంటుంది. కాబట్టి చిన్నగా కట్ చేసుకొని అయితే బఠానీ చాట్ చేసుకోండి. ఇప్పుడైతే టమాటాలు కూడా వేసి జస్ట్ లైట్గా అయితే మగ్గిస్తున్నాను. ఆ తర్వాత మనం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు వేసి పేస్ట్ అయితే చేసుకున్నాం కదా. ఈ పేస్ట్లో నేను కొద్దిగా అయితే బఠానీలు కూడా ఉడికించుకోయిన తర్వాత బఠానీలు కూడా వేసి ఫైన్గా అయితే మిక్సీ పట్టుకున్నాను. అలాంటప్పుడే కొద్దిగా చేస్తున్నాను కాబట్టి మిక్సీలో పుదీనా, కొత్తిమీర కూడా మెదగట్లేదు. అందుకే నేను కొంచెం బఠానీలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత కారము, గరం మసాలా, పసుపు వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి మనమైతే కారం అనేది వేసుకోవాలి. ఇంకా మనం యాడ్ చేస్తాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, ఇవన్నీ ఆ వాటికి కూడా సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. ఇప్పుడే ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బఠానీలు కూడా చూడండి మెత్తగా అయితే ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఉన్న రసం అంతా మిక్సీ జార్లోకే వంపేసి నేనైతే చూడండి బంగాళదుంప ఒకసారి ముట్టుకొని చూస్తాను ఎలా ఉడికిందని. ఇలా ప్రెస్ చేస్తేనే మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు బాగా ఎనుపుకోవాలి. ఎనుపుకోయిన తర్వాత ఒకసారి అలా కలుపుకోయిన తర్వాత ఇప్పుడైతే మనం ఎనిపి పక్కన పెట్టుకున్న బఠానీ మిశ్రమాన్ని కూడా వేసి ఉడికించుకోవాలి. మన కన్సిస్టెన్సీకి సరిపడినంత వేడి నీళ్ళు కాగబెట్టుకొని ఇప్పుడైతే వేడి నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళతోనే చేయాలి బఠానీ చాట్, టేస్ట్ బాగుంటుంది. స్ట్రీట్ సైడ్ ఉడికిస్తూనే ఉంటారు కాబట్టి అంత టేస్ట్ వస్తుంది. కాబట్టి మనము 10 to 15 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నా కన్సిస్టెన్సీకి సరిపడినన్ని నీళ్ళు అయితే పోసుకొని చూడండి, బాగా వేడిగా కాచిన నీళ్ళే వేస్తున్నాను. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్, కారం చెక్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 to 15 minutes బాగా మసిలిన తర్వాత ఈ టైంలో మనము కొన్ని టమోటాలు, ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర వేసుకోవాలి ఫైన్గా. మన కన్సిస్టెన్సీ ఇప్పుడు కూడా చెక్ చేసుకోండి, లూజ్గానే ఉండాలి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత ఒకసారి అలా కలుపుకొని ఫైనల్గా కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను. స్మెల్ అయితే స్ట్రీట్ సైడ్, బండి సైడ్ పోతుంటే స్మెల్ ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది. ఒక్కసారి ఇలా నేను చేసే ప్రాసెస్లో అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ కట్ చేస్తున్నాను. నేను ఇవి రెడీమేడ్గా దొరికే పానీపూరీలు అయితే తీసుకొచ్చినాను. వీటిని అయితే ఆయిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు స్టవ్ కట్ చేసిన తర్వాత ఒక హాఫ్ నిమ్మ చిక్క అయితే పిండుతున్నాను. ఉడుకుతున్నప్పుడే పిండితే కనుక చేదు వస్తుంది కాబట్టి స్టవ్ కట్ చేసి కొద్దిగా వేడి తగ్గిన తర్వాత నేనైతే హాఫ్ నిమ్మపండు రసం అయితే వేసుకోవాలి. ఒక్కసారి ఈ నిమ్మపండు రసం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా అయితే బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది కదా. సూపర్గా కుదిరింది, పర్ఫెక్ట్గా వచ్చింది. స్మెల్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో మీరు ట్రై చేసి ఆ తర్వాత అయితే కామెంట్ అయితే చేయండి.
అంశుకైతే నేను ఇలా డెకరేట్ చేసి ఇస్తున్నా, కానీ అంశు పానీపూరి లాగా వేసుకొని తింటానంది కాబట్టి నేనైతే పక్కన పెట్టేసినాను. ఇలా రోడ్ సైడ్ దొరికే బఠానీ చాట్ ఇంట్లోనే హైజీన్గా చేసుకొని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కాబట్టి ఇలాంటి బఠానీ చాట్ అయినా కూడా సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు కూడా మళ్ళీ ఇంట్లోనే చేయమా సూపర్గా చేసినామని మంచి కాంప్లిమెంట్ కూడా ఇస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఉంటాను మరి, బాయ్.